నామినేటెడ్ పదవుల వ్యవహారంలో టీడీపీలో చిచ్చు రాజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఇటీవల కాలంలో 11 మంది పేర్లను అధిష్టానం ప్రకటించింది. అయితే ఈ నేపథ్యంలో ఇద్దరు కడప జిల్లాకు చెందినటువంటి ముక్తియార్, అదేవిధంగా యాటగిరి రాంప్రసాద్ ఇద్దరికి కూడా పదవులను ఇస్తూ కూడా ఓ రకంగా అధిష్టానం పేర్లను ప్రకటించింది. అయితే ఆ పేర్లను ప్రకటించిన నేపథ్యంలో ఒక్కసారిగా జీవో విడుదల చేసిన సందర్భంగా కర్నూలు జిల్లాకు చెందిన నవీన్ పేరు రావడం కొంత రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నట్టు. అంటే ఒక రకంగా లాబింగ్ నడుస్తుంది. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు లాబింగ్ చేస్తూ ఉన్నటువంటి పేర్లు, అంటే ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఒకరి పేరును, అంటే అధిష్టానం ఒకరి పేరును ప్రతిపాదిస్తే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవోలో మరొక పేరు ఉండడం కూడా ఇక్కడ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నట్టు. ఏదైతే వాంటెడ్గా టార్గెట్ చేసుకొని యాటగిరి రాంప్రసాద్ను పదవి నుంచి తొలగించారన్నటువంటి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ లాబియింగ్ నిర్వహిస్తున్నారు. ఏదైతే స్థానికంగా ఉన్న నేతలు లాబియింగ్ నిర్వహించి ఉన్నటువంటి జీవోలను సైతం మార్పు చేసేటువంటి పరిస్థితికి దారితీస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో బీసీ నేతల్లో కూడా కొంత అసంతృప్తి, అసహనాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే యాటగిరి రాంప్రసాద్కు పదవి ఇచ్చిన తర్వాత ఆయన మరికొద్ది రోజుల్లో ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా కూడా ఆయన్ను కూడా అందరూ కూడా సన్మానించడం జరిగింది. ఆయన గొప్పగా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు కూడా తెలిపారు. తీరా చూస్తే ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవోలో మరో వ్యక్తి పేరు రావడం కూడా పలు విమర్శలకు దారితీస్తుంది. అంటే ఒక రకంగా టార్గెట్ చేసుకొని తనను పదవిచ్యుతుని చేశారంటే పదవి రాకుండా చూశారన్నటువంటి భావన అటు ఆయన వర్గీయుల్లో వినిపిస్తున్న పరిస్థితి. ఏది ఏమన్నప్పటికీ కూడా పదవుల వ్యవహారంతో ఇప్పటికే అసంతృప్తిగా ఉన్నటువంటి టీడీపీ నేతల్లో ఇది మరింత రాజకీయ వర్గాల్లో కలకలాన్ని సృష్టిస్తుందని చెప్పాలి. సీనియర్ నేతగా యాటగిరి రాంప్రసాద్, అదేవిధంగా ఫిషరీస్ సంబంధించినటువంటి దాంట్లో, అంటే ఒక రకంగా బెస్త సామాజిక వర్గంలో కీలక పాత్ర పోషించారు. ఎన్నికల సందర్భంగా కూడా పలు జిల్లాల్లో, కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లా, చిత్తూరు జిల్లాలో కూడా అక్కడున్నటువంటి బెస్త సంఘ నేతలతో సమావేశమై టీడీపీకి బలం చేకూర్చే విధంగా ప్రయత్నాలు చేశారు. అలాంటి వ్యక్తికి పదవి వస్తే ఆ తర్వాత ఆ పదవిని కొంతమంది లాబియింగ్ చేసి అతనికి దక్కకుండా చేశారన్నటువంటి విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యం. కాబట్టి దీంతో బీసీ వర్గాలు కూడా పార్టీకి దూరం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదేవిధంగా బీసీ వర్గాల్లో కూడా కొంత చర్చకు దారితీసిన పరిస్థితి. ఏదైతే వచ్చిన పదవి, అంటే అధిష్టానం ఒకరి పేరును ప్రకటిస్తే జీవోలో మరొకరి పేరు రావడం పైన కూడా పలువురు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అధిష్టానం ఇప్పటికైనా సరే పునరాలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఏదైతే బీసీ నేతగా, బలమైన బీసీ నేతగా ఉన్నటువంటి యాటగిరి రాంప్రసాద్ పేరు తొలగించడం పైన కూడా పలు విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యం. కాబట్టి వెంటనే అటు అధిష్టానం జోక్యం చేసుకొని అసలు ఎందుకు యాటగిరి రాంప్రసాద్ను తొలగించాల్సి ఉంది, అంటే ఒక రకంగా అది సొసైటీకి సంబంధించింది కాబట్టి సొసైటీ వాళ్ళు ఎన్నుకోవాలన్నటువంటి నిబంధనతో తొలగించారా, మరి లేకుంటే కావాలని ఇక్కడ ఉన్నటువంటి నేతలు కొంత ఒత్తిడి తెచ్చి లాబియింగ్ చేసి అతన్ని పదవిచ్యుతిని చేశారన్నటువంటి విషయం పైన కూడా స్పష్టతగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని బీసీ వర్గాల నుంచి వినిపిస్తున్న పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా యాటగిరి రాంప్రసాద్ వ్యవహారంలో ఏం జరిగిందో రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన పునరాలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని బీసీ వర్గాలు వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే మరోవైపు బీసీ వర్గాలు ఇదే విధంగా బీసీ వర్గాల, అంటే బీసీలకు పెద్దపీట వేసేది టీడీపీని అని గొప్పలు చెప్తున్నప్పుడు కూడా ఎక్కడా ఆ దిశగా అడుగులు పడ్డలేదు. కాబట్టి బీసీ వర్గాలకు అన్యాయం జరిగితే రాబోయే రోజుల్లో సత్తా చూపడానికి కూడా వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని బీసీ వర్గాల నుంచి ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి. కాబట్టి బీసీ వర్గాలను ఆకట్టుకునే దిశగా అడుగులు వేసే ప్రయత్నం చేస్తుందని ఆశిద్దాం. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, కట్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.